జనార్దులు ఇక మరి ఏం చేస్తున్నారు? ఏటేటా సంగతి? ఏం కథ? మరి శాయసుక తాగి నిమ్మల పడ్డటేనా? ఎక్కడ నిమ్మలం అంటారా? అయ్యో రామా, ఈ హైకోర్టు సలహకుండా మళ్ళా ఇవాళ 2:15 ఇక గుడ్లప్పగిచ్చి ఇక అటే మూర పెట్టవచ్చు. ఏం చెప్తుందో హైకోర్టు, ఇంకేం చెప్తుందో ఆదా గూదా ఏమవుతుంది ఏం కథ అనేది ఇదే పరిశీలనలో ఉన్నారు ఇప్పుడు తెలంగాణ జనం. సరే, ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నరసయ్య తాత మధ్యలో మోత. ఇవాళ మరి ఏం బాగోతామో ఎట్టేట సంగతి ఏంది ఏం కథ అనేది ముందుగాల మహాపత్రికను తీసుకొచ్చిన ఇంట్లో భారత్తో యుద్ధం జరిగే అవకాశం ఇక ఈయనకు మళ్ళా ములముల అంటుంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రగల్భాలు. ఇట్లా చెట్టు ఇట్లా నిటారుగా ఇట్లా పెరుగుతుంది, అది కొసక ఏమవుతుంది గాలి రాగానే పుట్టుక్కు అంటుంది. ఇగో ఇప్పుడు వీళ్ళ మాటలు గట్టిగా ఉంటాయి. ఒక మాట మాట్లాడితే మొత్తం దునియా మొత్తం తిరిగి రావాలి. మా మాట, మా దెబ్బ, మా పవరు, మా సత్తా. 7 మందిలో మళ్ళీ రేపు పోయిలా ఇండియా కన్ను తెరిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉంటుందా? అందుకనే పెద్దలు తప్పనిలే, కుండ నిండా నీళ్లు ఉంటే తొలకాయి, సగం ఉంటేనే ఇటు అటు కొమ్మలబారి వాళ్ళే శిల్పాట్లాడతాయి అందులో నీళ్ళు. ఇప్పుడు ఈయన కథ గదే. ఎందుకో మరి ఈ పేలాటం. ఇక నువ్వు అనుగుతావు కానీ ఇక మూసుకొని పండుకో. ఈమెవరు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా, అభ్యర్థుల జాబితాలో నా పేరు కూడా ఉన్నది. బీజేపీ నాయకురాలు మాధవీలత. అయితే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళి ఎవరెవరు తారాడుతురు అంటే ఆమె జూటూరు కీర్తిరెడ్డి, మళ్ళీ పోతే వీరపనేని పద్మమ్మ, మళ్ళీ పోతే లంకల ఆయన పేరు ఏం పేరు ఉండే ప్రదీప ఏమో ఉంది. వీళ్ళు తారాడుతురు. ఇక అలా ఇప్పుడు నేను కూడా ఆ లిస్టులో ఉన్న, నా పేరు కూడా అధిష్టానానికి పంపిర్రు అనేది మరి ఈమె ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. చూడాలి మరి. ఇంకా వీళ్ళది ఇంకెక్కడ కథ కాలే, ఇంకా కమ్మలే. మరి అక్కడ బీఆర్ఎస్కి వెళ్ళి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత ఉంది కాబట్టి మరి సునీతకు సానుభూతికి కొద్దిగా ఏమైనా కనబడబోతుందా? ఒకవేళ కనపడితే మనం కూడా లేడీనే దింపాలనా అనేది కూడా మరి ఆలోచన చేస్తున్నట్టునే బీజేపీ కోళ్ళాగలు. ఇక అటువాడు మాత్రము కాంగ్రెస్కి వెళ్ళి ఈ నవీన్ యాదవ్ను ఖరారు చేసిర్రు, అయిపోయింది. ఈ కథ. పూజా హెగ్డే రికార్డు, 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ, కళ్ళు చెదిరే ఆఫర్. సరే, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ప్రకటించిన ఏఐసిసి, ముందే చెప్పిన మహా. మనం కూడా నిజమనం మాట్లాడుకున్నాం కదా ఇటే ముగ్గుందని. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ ఖరారు చేయబోతున్నారని మహాపత్రికలో గత నెలలోనే ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం మన అందరికీ తెలిసిందే. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన వచ్చింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ని ఎన్నికల కమిషన్ విడుదల చేయగా ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఇక ఇంట్లో బొంతు రామ్మోహన్ కోల్యాగా, సిఎన్ రెడ్డి కోల్యాగా, మళ్ళా పోతే ఆమెవలు విజయలక్ష్మి, ఇంకో కోల్యాగా అంజన్ కుమార్ యాదవ్, రంజిత్ రెడ్డి. మనం ఇక దీని మీద మాట్లాడుకుందాం. ఎంతమంది దీనికి పోటీ పడ్డారు అయ్యా అంటే జూబ్లీ హిల్స్
జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం ఎంతమంది పోటీ పడరు అంటే, ఒకటి ఇప్పుడు ఉన్న ఖరారైన నవీన్ యాదవ్, 2 బొంతు రామ్మోహన్, 3 ఆయన నిన్న మళ్ళీ బండి రమేష్ కూడా లైన్లోకి వచ్చిండు. బండి రమేష్ కూడా లైన్లో, బొంతు రామ్మోహను, బండి రమేష్, కంజర్ల విజయలక్ష్మి, సిఎన్ రెడ్డి, రంజిత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఇగో ఇంతమంది లైన్లకు వచ్చిర్రు. ఆఖరికి వస్తారు కల్లా నవీన్ యాదవ్కే మొగ్గు చూపింది అధిష్టానము. ఏంది మరి నవీన్ యాదవ్లో ఉన్న గొప్పతనం ఏంది? నవీన్ యాదవ్ దిక్కే అధిష్టానము ఎందుకు మొగ్గు చూపింది అంటే, ఈ కోల్యాగా స్థానిక కోల్యాగా 40 ఏళ్ళ సంధి ఇక వాళ్ళ అయ్య కాడికి వెళ్ళి చిన్నగా తరవేత అయ్యకుంటా చిన్నగా ఈ కోల్యాగా 2014లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తే 41,656 ఓట్లు సంపాదించుకుండు. 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంత 18,817 ఓట్లు సంపాదించుకుండు. పట్టు బాగానే ఉంది కోళ్ళకు. అంటే స్వతంత్రంగా పోటీ చేసి కూడా ఇన్ని ఓట్లు సంపాదించుకుండా అంటే మరి జనాదరణ ఉన్నట్టే కదా. ఇక నోటికి ముత్యము. ఇప్పుడు ఈయన ఇంకో మాట ఏంటంటే, గతంలో ఈయన నవయువ నిర్మాణ్ అని ఒక ఫౌండేషన్ను ఏర్పాటు చేసి అలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ జనాదరణ పొందిండు. కొంతమందిని చదువు పంతుల్లో చేసిండు. 500 మందికి డిఎస్సి కోచింగ్ ఇప్పించి అలా కొంతమందిని చదువు పంతులను కూడా చేయించిండు. ఎస్ఐ కానిస్టేబుల్కు కోచింగ్ ఇప్పించి ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా చేసిండు. వేలాది మందికి సామూహిక దాదాపు 2,000 మంది పైచిలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు చేసిండు. 2,000 మంది పైచిలకు ఆడబిడ్డలకు. తల్లిగారి ఇంట్లోనన్నా శ్రీమంతం చేస్తే అంత సంబూరం ఉండదో కానీ ఈయనే ఒకే చోట ఒకే వేదిక మీద 2,000 మంది పైచిలకు అంటే ఎప్పుడు చేసినా 100 మందికి సామూహిక శ్రీమంతాలు చేస్తుంటే, వాళ్ళందరినీ చూస్తుంటే, వాళ్ళందరితో మాట్లాడుతుంటే, రకరకాల మనసులు కలుస్తుంటే ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది ఆడబిడ్డలకు. అందుకనే ఆడబిడ్డలు ఈయన దిక్కు ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఇంకోటి మన సామూహిక శ్రీమంతాలతో పాటు అన్నప్రాసన ఏం తక్కువ 1000 మంది పిల్లల దాకా అన్నప్రాసన కార్యక్రమాలు కూడా చేసిన ఘనత నవీన్ యాదవ్ది. ఈ మధ్య కాలంలో జూబ్లీ హిల్స్లో
జూబ్లీ హిల్స్లో డ్రైనేజ్ వ్యవస్థ త్రాగునీరు రవాణా రోడ్ల మెరుగుదల, ఇట్లా ఈ రకంగా నిలబడిన ఇక మరి కాంగ్రెస్ సర్కారు 200 కోట్ల దాకా పనులు చేపట్టింది జూబ్లీ హిల్స్లో. ఇది కొంత కలిసి వస్తుంది అనేది పార్టీకి అనిపించింది. నవీన్ యాదవ్ సేవా కార్యక్రమాలు, సామూహిక శ్రీమంతాలు కానీ, అన్నప్రాసన కానీ, ఎంతోమంది ఆపదికి సాపదికి ఆర్థిక సాయాలు కానీ, 100 మందికి కోచింగ్ ఇప్పించి టీచర్లుగా తీర్చిదిద్దిన ఆ సాయం కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్లల్లో ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ కూడా ఇప్పించిన ఆ సాయం కానీ, ఇక ఈ మధ్య కాలంలో ఏదో ఇందిరమ్మ మైనార్టీ ఏదో ఉందిగా పథకం, దాని పేరు మీద సర్కారు పరంగా దాదాపు 1000 కుట్టు మిషన్లు కూడా ఓపికతోని పంచిండు ఈ నవీన్ యాదవ్. మొత్తానికైతే ఈయనకు స్థానికుడు, సేవా కార్యక్రమాలలో ముందు ఉన్నాడు, అన్నిట్లల్లా ఓపికస్తుడు. ఈ రకంగా నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్లో గెలిచే క్యాండిడేట్ కాబట్టి అధిష్టానం కూడా ఇటు మొగ్గు చూపింది. ఇక ఇది కథ. ఇక పోతే హై టెన్షన్ 42% హై టెన్షన్, 42% హై టెన్షన్. కరెంట్ తీగల కన్నా ఇట్లా ముట్టుకుంటే ఆ షాకు ఓసారి ఉంటుందో ఉండదో అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల 42%, 42% అంటేనే దండం పెట్టి గుండె దర్ అంటుంది. అగో ఆడికి తీసుకొచ్చింది ఇప్పుడు కథ. ఇటు నోటిఫికేషన్, అటు విచారణ, స్థానికానికి అంతా రెడీ. నేటి నుండే ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్లు. మరోవైపు హైకోర్టు తీర్పుపై హైటెన్షన్. బీసీలకు 42% రిజర్వేషన్లపై సీఎం రేవంత్ పట్టు. సీఎం ఆదేశాలతో హైకోర్టులో మోహరించిన బీసీ మంత్రులు, పీసీసీ చీఫ్. ఏమవుతుంది ఏమవుతుంది, అవుతుందా కాదా? ఇక మరి పెద్ద లాయర్లకు గుంజుకొచ్చి నీ దండం పెట్టి ఇటు ఇటు గంటల కొద్దిగా వాదించుకున్నారు. ఆఖరికి వస్తారకల్లా ఇక మరి ఇవాళ 2 గంటల 15 నిమిషాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఇంట్లోనే ఏం జరుగుతుందని ఇక పీసీసీ పేపర్ మహేష్ కుమార్ చుట్టూ మంత్రులు కందిరీగ లెక్క మంత్రులను ఎంటేసుకొని ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, అసలు ఏంది, ఏం కథ, ఏం జరగబోతుంది. ఎలక్షన్ల ముందరన అంత ఆ టెన్షన్ ఉండదో కానీ ఇగో ఇప్పుడు అది వచ్చి పడ్డది. నరాలు దిగే ఉత్కంఠ. 5 గంటల పాటు కాంగ్రెస్ తరపున బీసీలకు 42% రిజర్వేషన్లకు మద్దతుగా దిగ్గజ న్యాయవాది అభిషేక్ స్వింగి వాదనలు. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన జీవో కొట్టివేయాలంటూ పిటిషన్ తరపున న్యాయవాదుల వాదనలు. ఏం జరుగుతుందోనని క్షణక్షణం ఉత్కంఠ. వరల్డ్ కప్ ఫైనల్ చూసినట్లు రిజర్వేషన్ల అంశం ఏమవుతుంది, స్థానిక ఎన్నికలు జరుగుతాయా అన్నంత ఉత్కంఠతో లైవ్లో సోషల్ మీడియా ద్వారా హైకోర్టు వాదనలు చూస్తూ రాష్ట్ర ప్రజలు క్షణక్షణం ఉత్కంఠ అనుభవించారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణను ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించేందుకు కసరత్తు చేయాలని, ప్రభుత్వ వాదన నెగ్గేందుకు కష్టపడాలంటూ పిసిసి చీఫ్తో సహా మంత్రులందరినీ హైకోర్టు దగ్గరే మోహరించారు. తీవ్ర ఉత్కంఠ అనంతరం ఎన్నికల అంశంపై మాట్లాడకుండా విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేయడంతో నోటిఫికేషన్కు లైన్ క్లియర్ అయినట్లయింది. ఇంత పెద్ద అంశంపై అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం పాటించడంపై ఆసక్తికర చర్చ సాగుతుంది. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు, రిజర్వేషన్లు మారితే అవకాశం దక్కుతుందనుకున్న వారు అందరూ పరేషాన్లో ఉన్నారు. ఈ ఎలక్షన్లు జరిగితే నిలుస్తాయా అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ రకంగా మోత మోగుతుంది బీసీ రిజర్వేషన్ల 42% పంచాది. ఇదేంది, గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాల్సిందే, బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ బోగసు ఉద్యోగాలు ఇవ్వద్దు. కాంగ్రెస్లో కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రూప్ 1 పెట్టారా? గన్ పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో కవిత వ్యాఖ్యలు. ఈ కవిత సంగతి ఏందో అరుచుకుందాం. మరి వీళ్ళయ్యా ఆనాడు నిరుద్యోగుల ఉసురు పంచుకుండో, నిరుద్యోగుల శాపం తగులుతుందో, 10 ఏళ్ల పొద్దు సంధి ఉద్యోగం ఇవ్వలేదు. గెలిచిన కొన్నాళ్ళకే అసెంబ్లీ సాక్షిగా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఏడవండుకునే ఆ ఉద్యోగాలు ఎటువాయ్? నువ్వే మాదీరా అనుకుంటివి మనసారా. కవితమ్మా, ఇప్పుడు నువ్వు గన్ పార్క్ కాడ గీ పాడ వాడవలసింటివి, మర్చిపోయినవేమో. నన్ను అడిగినా చెప్పుదు కానమ్మా నీ అన్యాయం సల్లకుండా. నువ్వే మాదీరా అనుకుంటివి మనసారా, ఓ కేసిరావు దొర కరుణించవయ్య జరా, జాలి సూపవయ్య పెద్ద సారు, కొంత మార్చరాదయ్య నీ తీరు తీరు తీరు. ఆనాడేమో నిరుద్యోగుల ఉసురు పంచుకుంటేవి, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇంటికో ఉద్యోగం అంటే నీ దండం పెడితే ఊర్ల పంట జనాలు అయ్య అమ్మలు సంకలు గుద్దుకురు. నా కొడుకు ఉద్యోగము రాబోతున్నాదో తందానో తందానా తానే తందానా. ఎన్నేళ్ళు మనకి కన్నీళ్ళు కేసీరావుతో కరిగిపోతున్నాయి అని ఇట్లా ఊర్లో పోయి పాటలు పాడుకుర్రు. నిరుద్యోగ భృతి అంటివి పక్కేసి పండ పెడితివి, రామ సక్కదనంగా జోల పాట పాడుతీవి. అమ్మా ఇవాళ నీకు నిరుద్యోగుల మీద జిమ్మ కొట్లాడుతున్నా. అది అబ్బా ఎట్లా తయారైరు చూడు. మరి ఆయల్లా మీ అయ్యా నిరుద్యోగ భృతి ఇయ్యకపాయే, ఎందుకో ఇస్తలేవు అయ్యా అని ముక్కు పట్టి వరం అడగవైతివి, నిగదీయవైతివి, రోడ్ల మీదకి వచ్చి గిట్ట నొల్లిపెట్టవైతివి. ఇప్పుడు ఎవరంటే బీసీ నిరుద్యోగం. మొన్నటిదాకానే బీసీల రాగం ఎత్తుకుంది. 33% ఉన్న రిజర్వేషన్ తీసుకొచ్చి 22లో కలిపే. మరి ఆయాలు ఎక్కడ పోయింది? కవితమ్మ ఈగురం, కవితమ్మ నోరు ఆయాల ఎందుకు మూగపోయింది? అడిగే దిక్కు లేకనా, అనే దిక్కు లేకనా? జనాలు అమాయకులు, అప్పుడే మర్చిపోతారు. మళ్ళీ ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకుందాం. మన స్వార్థం కోసం బీసీ బిడ్డల బలి చేద్దాం, మన స్వార్థం కోసం నిరుద్యోగుల బలి చేద్దాం. మీ రాజకీయాలు. ఇంటింటికి ఒక ఉద్యోగం అన్న చరిత్ర మీదా కాదా? అన్నరా అనలేదా? అడుగురి, ఇప్పుడు జనాలు అడుగురి, మీరు కింద కామెంట్ పెట్టురి. ఇంటికో ఉద్యోగం అంటే ఎంత సంబూరపడ్డారు ఊర్ల పంట జనాలు. మరి ఆ మాటలన్నీ నీటి మూటలే అయిపోయే. నిజమా కాదా? ఇవాళ నేను నిరుద్యోగుల కోసం నేను తనలాడుతున్నా, నేను కొట్లాడుతున్నా, నేను నిగ్గదీస్తున్నా, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, నేను రామ సక్కదనంగా నీ దండం పెడితే మొయ్యిన మూత మోగిస్తున్నా. ఇదా అమ్మ నీ తెలివి కవితమా? ఇచ్చుకపోయి బచ్చల పండు పనినట్టే ఉంది నీ తెలివి. ఒకసారి వీళ్ళు అయ్యే సోపతిగాడే ఉన్నాడు ఆయన, వరంగల్ జిల్లా కోయాగా.
సోపతి గాడే ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేస్తా. ఏమంటారు ఆ కోయిలాగా ఇందాం మనమే. కేసీరావు ఈ కోయిలాగా ఇప్పుడు నేను ఫోన్ చేసే కోయిలాగా ఇద్దరు కలిసి మందు కూడా తాగిరు. మంచిగా మాట్లాడుకునేది. ఒక్క కంచంలో తిని ఒక్క మంచంలో వండే సోపతి గాళ్ళు. ఆయన తింటే ఈయన తినేది, ఈయన తింటే ఆయన తినేది. అగో అంత సోపతి గాళ్ళు. ఇప్పుడు ఆయన ఏడ ఉన్నాడో ఈయన ఏడ ఉన్నాడో ఇప్పుడు ఆయనే చెప్తాడు. తొందర ఎందుకు? గతంలో నిరుద్యోగుల గురించి కూడా ఏం ఉద్దారకం చేసిండు అనేది కూడా మనం అరుచుకుందాం. కొరేకో ఇప్పుడు గీ కథ ముంగటేసుకుంది. శనార్థే మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఓకే. ఏం లేదు, కవితమ్మ మొత్తం ఆంబాయం అంతా ఎల్లబోసుకుంటుంది. ఆ సొమ్ము అంతా ఎవడో గుంజుక తిన్నట్టుగా నిరుద్యోగుల కోసం ఇప్పుడు ఆమె గుండెలకు వెళ్ళి తన్నుకొని వస్తుంది పోరాటము నిరుద్యోగుల కోసము. వాళ్ళ అప్పుడు ఏం చేసింది? ఎప్పుడు ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసింది? అమ్మ గదే జర్ర కాముచ్చ చెప్తేమని తెలంగాణ జనాలకు ఫోన్ చేసింది వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నాక ఏం చేసింది? వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి ఏం చేసిండు? నిరుద్యోగులు చచ్చిపోతేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. బా అమ్మ నీ దండం పెడితే నిరుద్యోగులు చచ్చిపోతేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. బలిదానాలు 1200 మంది బలిదానాల మీదనే కదా మీరు, ఆ పీనుగల మీదనే కదా మీరు పూలు చల్లుకున్నది. అబ్బా 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 అబ్బా. వాళ్ళ పానం పోతే మీరు పూలు చల్లుకున్నారు, మీరు దండలు వేసుకున్నారు, నువ్వు పార్లమెంట్ మెంబర్ అయినావు, నువ్వు అసెంబ్లీ మెంబర్, మళ్ళా ఓడిపోతే నువ్వు ఎమ్మెల్సీ అయినావు. చూసిరా ఈయన కొలు ఉడవీకినా మళ్ళీ కొలువు ఇచ్చింది అయ్యా. జనాలు కొలు ఉడవీకినా మళ్ళీ అయ్యా కొలువు ఇచ్చిండు అంటావు. అంతే కదా. మరి ఇప్పుడు ఆయన నిరుద్యోగులు రోడ్ల మీద బట్టి అన్నవో రామచంద్ర అని పిడికడి మీసాలు బారెడు గడ్డాలు పెంచుకొని తిరిగిన రోజులల్లా మరి నువ్వు అన్నట్టు మరి కవితమ్మ ఎందుకో మరి నోరు మెదపదాయా? ఇప్పుడు ఎందుకే కత్తాను ఇల్లు వచ్చినాక వీళ్ళు నిరుద్యోగులే. ఇట్లా తోక కోసినాక ఇంటికెళ్ళి బయటకు వెళ్ళినాక ఇప్పుడు కవితమ్మకు ఇప్పుడు నిరుద్యోగులు ఆదికొస్తున్నారట. పైగా బీసీలు నిరుద్యోగులు ఇప్పుడే ఆదికొస్తురా. ఇప్పుడు అదే ఎందుకు నువ్వు ఎవరివి ఏడుంటివి? వాళ్ళయ్యా నీతోటి అప్పుడు సోపతి బాగా చేసేదాట. మరి ఇంటికో ఉద్యోగం అంటివి, మరి ఏంది గిట్ట చేసినావు అని మీరు తినే కారణం తాగే కారణం అనకపోయినావే నువ్వు పెద్ద మనిషివి. ఇవాడు అన్ని మర్చిపోయిండు, ముఖ్యమంత్రి కాగానే అన్ని మర్చిపోయిండు. అంతేనా? ఏమన్నా ఇక సంపాదనే సంపాదించిండా సంపాదించలేదా పక్కకు పెడితే ఎవరు కోటీశ్వరులో వాడిని తీసుకునే ఈ ఉద్యమకారుని ఎలగొట్టే. బా ఉద్యమం అప్పుడు దెబ్బలు కొట్టిన వాళ్ళను దగ్గర తీసుకునే, ఉద్యమం చేసి దెబ్బలు పడ్డ వాళ్ళను దూరం చేసే. ఇదే మోసం అయింది. కరెక్ట్. ఇప్పుడు తెలంగాణలో మూలకున్న ముసల్దాన్ని మందరించినా ఆయన తల్లి రొమ్ము మీద గుద్దే సాహసం చేసిండు కేసీరావు. అందుకనే ఇప్పుడు ఆయన ఇక బాయికాడ తింటుండు ఇప్పుడు బువ్వ. అంతేగా. ఎందుకంటే నువ్వు అన్నట్టు ఎంతో మంది ఉద్యమకారులు అడుగుతానవా? ఇప్పుడు నువ్వు మళ్ళీ అడుగుతానవా? నేనా? నువ్వు ఎట్లా అనుకుంటే గట్టని అయితే కానీ మరి చెప్పు. ఇప్పుడు ఆయనే ఉద్యమకారులను మరిచినాక ఆయనకు స్థితి వచ్చింది. ఈమె ఇల్లిడిచి సామ చేసినాక ఈమెకి ఈ స్థితి వచ్చింది. ఇప్పుడు చేయరాని పనులు చేసినాక అక్కడ ఢిల్లీలో జైల్లో పోయి పాడే. అవు అదైతే మా ఈకారం పని. ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఆడి చేయాల్సిన పనేనా? శ్రీమూర్తి చేయొచ్చునా? లిక్కర్ దందా చేయొచ్చునా? బా లిక్కర్ దందా నేను కూడా మంది తాగుతానే, కానీ దొంగోలే తాగుతా ఇంట్లో. దొంగోలికి అంటే స్త్రీ సహించదు కదా. అంతే 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 అంతే.
బా. అటువంటిది నువ్వు చేయొచ్చునా? ఆ, అచ్చా ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆశలు పడ్డమాట నిజం, ఆ, కానీ దానికి ఎర్రవేసింది నువ్వే. ఆ. ఢిల్లీ ముఖ్యమంత్రిని కథం పట్టింది. అంతేనా? మీ అయ్య కథమా? ఆ, ఆ? ఆ, నువ్వు కథం అయితివి, ఆ. జైలు పాలైతివి, అవు. ఇల్లు ఇడిచి పెడితివి, అయ్యో రామా. ఇల్లు ఇడిచి పెడితివి, అవు. మళ్ళా ఇప్పుడు బతుకమ్మ అంటివి, అవు. ఇతర దేశాల పోతివి. ఉమ్. ఈ నిరుద్యోగులు ఇప్పుడు యాది కత్తానారు నీకు? బలా ఇప్పుడు మీ బావ, మీ మేనబావ అవు. మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నోడు, అవు. ఆయన సిద్దిపేట పోయి నువ్వు షిప్పి పట్టుకొని అక్కడ బతుకమ్మని ఆడి నువ్వు ఆడ మళ్ళా ఆయన కుంభకేసరి పెడతావు. చూసుకో. ఏమైతుందమ్మా నీతోటి? ఊదుగాలది పీరి లేవది. అంటే ఇది డ్రామా కూడా అంటారు కానీ కొంతమంది ఆ? డ్రామా కూడా ఆడుతున్నట్టుంటారు వీళ్ళు ఏ ఎలక్షన్ డ్రామా లేదు, పారలేదు. అంతేనా? ఇల్లు ఇసుక దంతమైంది. అబ్బా, నిజమేనా ఈ మాట? ఇసుక దంతమైంది. మరి పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఏంది వీళ్ళది మూడు మూకలాట, వీళ్ళు డ్రామా ఆడుతురు మళ్ళీ ఎలక్షన్ల కొరవే ఇదంతా ఈ కథ ఆయనకు సిక్కు తెలియదు. అట్టనా? సిక్కు తెలియదు ఆయనకు. బాబా, ఎందుకంటే నువ్వు శోభ చేసినవి కాబట్టి ఆ కుటుంబంతో నువ్వు కళ తిరిగినావు కాబట్టి కలిసిమెలిసి ఉన్నావు కాబట్టి నీకు ఎరక ఆయంబోయం అంతా. సిక్కు తెలియదు. ఇప్పుడు రావణ్ ఉన్నాడు కదా వర్కింగ్ ప్రెసిడెంట్, అవు. ఆయనకు ఆంబావం పాలు తగ్గలే. ఇంకా అమ్మని సావిరంగా ఆయనకు ఆంబావం పాలు తగ్గలే. ఇంకా తగ్గలే. ఈమెకు ఎగిసిపోత తగ్గలే. ఎవరికి? కవితవకు. ఓహో, కవితవకు ఎగిసిపోత తగ్గలే. ఆయనకు ఆంబాయం తగ్గలే. ప్రజలే తప్పు చేసిందట, ప్రజలే చెంపలేసుకుంటారట, ప్రజలే ఆగమాగమయ్యి అడివెడివయ్యి ముక్కు భూమికి రాసి ఎడుబాయ్ కేసీఆర్ ఏడవాయ ఓట్లు ఇస్తామని తిరుగుతారట మంది. అమ్మని సావిరంగా వాళ్ళే ముక్కు భూమికి రాసి చెంపలేసుకొని పురుగుదండాలు పెట్టి వాళ్ళకు ఓట్లు ఇస్తారట. మళ్ళా ఆయన లేచి ఇంకా మజమెక్కి పిల్లలకి అంటాడు మా అన్న కేసీఆర్. అవు. ఏముంది పాపం, ఆయన కూడా ఏ పెత్తానానికి వచ్చిండు పాపం. నిరుడున్న బలం ఏ లేదు, ఈడున్న బలం ముందుకుంటది. ఏముంది? ఎట్లుంటదా ఈ కుటుంబం ఈ ఇసుకదంతం అయితే అంటే చూస్తా అంటే. ఇప్పుడు ఇప్పుడు ఆయనకు రెండు పీకర్లు పడ్డాయి, ఇటు ఇటు ఇంటి పీకర్ పడ్డది, అటు బయట పీకర్ పడ్డది. ఇప్పుడు ఆయన కిందకో మీదకో ధైర్యం ఇచ్చినోడు హరీషే. అమ్మా, ఆయనతో హరీష్ కనిపిస్తేనే ఆయనతో ఆడ బతుక పామములే ఉంటాడు కానీ పానం తెచ్చుకునేది, పానం పానం ఉగి పట్టుకొని బతికేది హరీష్ కనిపిస్తేనే. అమ్మా, అంతేనా? అరే ఈ పిల్లగాడు ఏం చేసిండో ఏం పోయిండో కానీ ఈ పిల్లగాని మీద కూడా బొచ్చడు బదనాములు కాదే. అంతేనా? పిల్లగాని మీద అయింది కాంది ఏది పడితే కదా ఈ పిల్లగాని మీద ఉన్నది. అబ్బా అబ్బా అబ్బా. ఇప్పుడు మన తెలంగాణ పాడుగాను, మన తెలంగాణ ఎంత ప్రేమ గలదో అంత కోపం ఉంటది. అంత కోపం ఉంటది. మనకు మచ్చగా అనిపించింది అనుకో, వాడి ఇంటికి రానిస్తాడు. అవు. అరే కన్న బిడ్డను ఇప్పుడు ఆయన కేసీఆర్ ఎడ్యుడై సస్పెండ్ చేయించాడా? మోకం లేక బయటికి పోతామంటే మోకమే లేదా? బా, ఏమని చెప్పుకోవాలి? కరెక్టే. నీ బిడ్డ అయ్యా ఇంత పొడుగు అంత పొడుగు అని మాట్లాడుతున్నావు, నీ బిడ్డ సంగతి ఏంది అయ్యా అని కాడికి నీ ఇంట్లో ముచ్చట తెంపవు, మా పంచాయతీ చేసేందుకు వస్తావు. అరే కరెక్టేనే, కరెక్ట్. నీ ఇంట్లో ముచ్చడో కాదు, మాకు పంచాయతీ తెంపదానికి వస్తావా నువ్వు? అబ్బా, ఏం ముఖం పెట్టుకొని వస్తాను అని అంటారు కదా. అంతలా ముందట ముచ్చట పెడతారు, వెనక అటు ఇటు పోగానే కరెక్టే. వీడాడ ఈ ఇంట్లో పంచాయతీ తెంపుకుంటలేడు, మనకు చెప్పుదానికి వస్తాడు చూర్రు అని అనుకుంటారు. ముందట నమస్తే అంటారు. అంతే, నమస్తే అంటారు. అవు. నమస్తే అనగానే వీళ్ళు నవ్వుతాడు, వాళ్ళు నవ్వుతారు. అంతే. అటేడు పోయినాక ఇంట్లో పంచాయతీ తెంపుకుంటలేడు, మనకు చెప్పేస్తాడు. ఇంటిదేవి నిష్పెట్టి బోలెపల్లి దేవునికి బోనం పెట్టి వచ్చిండయ్యా ఈయన అంటారు. అంతే కదా. అమ్మని సాహిరంగా అంతే. జనం కరెక్టేనా ఈ మాట అంటారు. ఇప్పుడు కొంతమంది నేటుకు అనకపోయినా సాటుకనే అనుకుంటారు. అరే సాటుకనే ముచ్చటే పక్కా అవుతుంది. మొన్నటి ఎన్నికలు ఏమైనాయి?
1500 ఇత్తివి 2000 ఇత్తివి ఇచ్చేదనక తీసుకుంది నమ్మబలికిరి కాంగ్రెస్ వాడు దొరకకపోయా వాడు ఏడ పరాబాయ్ వాడు దొరుకుతూనే లేడా అయినా వీడు పైసలు ఇచ్చాక మనకి కొట్టేసి. మరి ఇప్పుడు కవితమ్మని నమ్ముతారే? ఇప్పుడు నేను గ్రూప్ 1 అంటే ఇప్పుడు ఇది నిరుద్యోగుల కోసము నేను తనలాడుతున్నా కొట్లాడుతున్నా. నిన్న అమరవీరుల స్తూపం కాడ గన్ పార్క్ కాడ మొత్తం శైలి లేవైతే మొత్తం జై కొడుతుంది. మరి ఇప్పుడు జనాలు నమ్ముతారంటవా ఏమైంది కవితమ్మని? కవితమ్మ బంగారం అమ్మినా వీడు తీసుకోడా? అమ్మా బంగారం అమ్మినా లేదు మోసం ఉన్నదిరా భయ్. ఇక మనకెందుకు అమ్ముతుంది? ఆయనకే బంగారం అక్కడ, మనకు బంగారం ఎందుకు అమ్ముతుంది? అబ్బా అంటే లేదు ఉన్నది. అమ్మా అంటే జనాలు అన్న ఇప్పుడు భూమి అమ్ముడు పోతలేదు, జాగ అమ్ముడు పోతలేదు, ఇల్లు అమ్ముడు పోతలేదు, ఒక్క బంగారాన్ని అమ్ముతాను. కవిత కనుక బంగారం మనక పట్టుకొని పోతే ఎవడన్నా కొట్టాడు. అమ్మ ఇంట్లో ఏదో ఉంది కథ. కవిత మాట నమ్మరు కాక నమ్మరు. అయిపోయింది ఇక. ఏం మరి 7 జన్మలు ఎత్తినా కూడా మళ్ళా ఇదివరకు ఉన్న జన్మ రాదు. బా అయిపోయింది. రామసక్కర్ సంసారాన్ని చిచ్చు పెట్టుకున్నట్టు. అవునేమే ఎంత అయిపోయా. ఇప్పుడు నక్కెక్కడ నాగలోకం ఎక్కడ? అవు నాగలోకంలో ఉండే ఇప్పుడు నక్క కడబడ్డది. అవు నువ్వు అన్నట్టు కూడా ఊర్ల పంట అక్కడక్కడ గుసగుస కేశవారి బీజ ఊర్ల పంట ఏమంటే కేశవారి అంటారు. కేశవారి బీజే ఏదో మందు దందాట ఏంది బీజా, ఏదో సారదందాట ఏంది బీజా, ఏందో మందాట మందు ఆయన మొత్తం మందు దందే చేసిందటగా, మందు దందతోనే పెద్ద అయిందటగా అని కూడా ఇప్పటికీ అనుకుంటున్నారు జనాలు. అరే అనుకోకపోతే ఇప్పుడు 6 నెలలు జైలు నుండి వచ్చినాక నమ్ముతారే. అంతేనా? 6 నెలలు జైలు నుండి వచ్చినాక ఏం పని పోయి జైలు పోయినావు? ఎవరైనా చంపిపోయినావా? ఎవరైనా చంపిపోయినావా? దొంగతనం చేసిపోయినావా? అన్నిటికంటే ఇజ్జత్ తక్కువ ముచ్చట చేసిపోయా. అన్నిటికంటే ఇజ్జత్ తక్కువ ముచ్చట. అదేపా ఇంకోటైనా ఏం కాకపో కానీ ఈ సారదంద మందుదంద ఎవరికైనా జనాలకు ఇసుకు వచ్చింది. ఇసుకు కాదే తాగేమో మొగ్గారి తోడు తాగుతాడా? తాగేతోడు కూడా తెల్లారే వరకు వాడు వేరే తిరిగి చూస్తాడు అదే నేనేం తాగిన అన్నట్టుగా చూస్తాడు. అంతే ఆడి దొరుకుతాదే ఇంట్లోకి కూడా రానిది. ఇంట్లోకి రానిస్తుందా? అమ్మతోటి చెప్తానా నేను తొంగ తాగినట్టు తాగుతానే తలుపులు పెట్టుకుని 2 పెగులు తాగుతా. అది కేసీఆర్ తోనే అలవాటైన బాపతే. అమ్మా అప్పుడు ఎంత అంటే ఎన్ని ఏళ్ళ కిందనే ఈ ముచ్చట 5 కలిసిమెలిసి తాగేది మందు? అరే 20 ఏళ్ళు కలిసి ఉన్నాం కదన్న. అబ్బా నా 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ దాకా. అంటే ఇద్దరు క్లాస్మేట్లు ఎట్లా? క్లాస్మేట్ కాదు క్లాస్మేట్. అమ్మని సామి రంగా మా అయితే నీకు ఆయన నేర్పే విద్యనా ఈ తాగుడు? ఎప్పుడన్నా తాగితే తెల్లగా తాగేది అంతే. తాడి కాలు తాగేది ఏది పోతాలు. అప్పుడు ఎప్పుడు తాగిరి మరి? ఫస్ట్ రోజు ఎప్పుడు తాగిరి? ఫస్ట్ ఆయనతో మొదలైందే. ఆయనతో అంటే ఏమన్నా దావతలో కూర్చురా లేకపోతే? దావతలే కాదన్న చీక పడదాం వల్ల ఆయన అంతా పరాగతగా ఎక్కడోడక్కడ ఇవన్నీ పనులు అయిపోయాక మంచిగా స్నానం చేసి వచ్చి కూర్చోనిలే అని స్నానం చేసి వచ్చి ఫ్రెష్ గా వచ్చేది. వచ్చినాక ఇక మంద అందరు పోసేది. నేను అనుమానపడతా అంటే చచ్చిపోరే ఏం కాదన్నాడు. చచ్చిపోరన్నా నేను రుచి మరి ఆఖరికి మేము రుచి మరి అందరు ఎటోడటు లేచిపోయేది. లేచిపోయినాక మేము ఇద్దరేమి. ఎందుకంటే నేను ఆఫీసులో చెప్పండి నాకు ఆఫీసులో రూమ్ ఉండేది. నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. నాకు ఆఫీసులో రూమ్ ఉండేది. ఇక సరే ఆఖరికి ఆయన నిమ్మలం అయినాక ఆయనను అరలా ఒక మనిషి కావాలి సాయంకాలం. ఒక మనిషి ఆసరతో పోయి పడుకుంటాడు. ఆయన పడుకొని పెట్టిపోయి నేను ఆఫీసులో పండేది. అసలు బంధం మీ బంధం చాలా బంధం.
బాబా బాబా బా. అరే దుఃఖం వస్తుంది అన్న నాకైతే. అవును. అమ్ముడ కొడుకులకు రాదు కావచ్చు కానీ నాకైతే కళ్ళం నీళ్ళు వస్తాయి. ఎందుకంటే కలిసిమెలిసి ఉన్నోళ్ళు అవుతుంది, కలిసిమెలిసి తిన్నోళ్ళు అవుతుంది. ఆయనకి ఇవాళ ఆ కష్టం వచ్చింది ఆడ బాధపడతాడంటే నేను పుట్టాడు బాధపడతానా? మరి కాదేవా నాడు మరి పొయ్యి రాపోయినా మరి వ్యాపారస్తులు ఉంది గిన్నేనా పోవడానికి నాకు కాళ్ళు వస్తలేవు, ఆయనకు పిలుపొత్తలేదు. ఆయన విలువత్తలేదు, నాకు కాళ్ళు వస్తలేవు. అబ్బా 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 అబ్బా. పాపం మరి ఫోన్ చేసి మందలు చేయవలసింటివే పెద్ద మనిషి పాపం బాయికాడ లావడతలేరు వాళ్ళు. నా ఫోన్ ఎవరు లావడతలేరు, చూసిర్రా ఎవరు లావడతారు. అంత కాడికి వచ్చింది కథ. నేను ఎంతో కష్టపడ్డా, ఆయనతో పాటు జైలు పోయినా కదన్న. అట్నా? అరే ఖమ్మం జైల్లో మేము ఉంటే 5 ఉంటుంటే నేను ఒకటి. ఏ బాబట్లో పోయినావు జైలుకు? ఈ నిరాహార దీక్ష పడదామని సిద్దిపేట ముఖాన బయలుదేరినాం కదనే. మమ్మల్ని అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టి ఖమ్మం జైల్లో పెడితే ఇక ఇప్పుడు నేను హరీష్ నేను ఇక 5 అప్పుడు ఇక అప్పుడు ఆడనే ఉండేవి, జైల్లో ఉంటేవి. బాగా తిప్పల పడ్డావు అంత చేసినా కానీ నువ్వు అన్నట్టు ఆయనకు ఒకటి పెద్ద మనిషి కేసీరావయ్య ఏం పని చేసిండంటే ఈ ఉద్యమకారులను ఎప్పుడైతే పక్కకు పెట్టి ఉద్యమం చేసిన వాళ్ళ మీదికి కర్రలు అందుకొని ఉరికిన వాళ్ళకే పదవులు అంట కట్టిండే ఆడ ఆ జనాలు కొంచెం సీదరించారు. ఊరిని మన శ్రీనివాస్ యాదవ్ లేడే మమ్మల్ని మెదకులో జరిగిండు. మన శ్రీనివాస్ యాదవ్ మంత్రి అంతే తిప్పట్లా మెదకులో తరుగుతే ఆయన మంత్రి. ఉద్యమ కాలంలో మమ్మల్ని కొట్టిన వాళ్ళందరూ మంత్రులు అయిందే. అవును, ఈ ఉద్యమ కాలంలో అప్పుడు కేసీరావు కాడ పసలే లేవని అని అంటారు. మరి అప్పుడు పసలని ఎవరు ఆయనకు సాబ్దారి ఇచ్చిర్రు, ఎవరు ఆయనకు సాయం చేసిరే? పైసలు లేకున్నా పబ్లిక్ హక్కున చేర్చుకున్నారు అన్న. అబ్బా, అంటే మీటింగులకైనా ఇప్పుడు పోతానికైనా వస్తానికైనా అక్కడికి తిరుగుతానికైనా సభలు పెడతానికైనా పైగా ఉండాలి కానీ కొద్దిగా గొప్ప ఖర్చులకు. ఈటలాదన 100 ఎకరాలు అమ్మాడు. ఓ అమ్మా, 100 ఎకరాలు మొత్తం దార పోసిండు ఆ కార్కే. 100 ఎకరాలు పోయినాయి. మీటింగ్ అయిన తెల్లారి వాడు ఒకడు జీప్ వేసుకొని వచ్చేది, ఒకడు కార్ వేసుకొని వచ్చేది, ఒకడు లారీ వేసుకొని వచ్చేది. ఇక కేసీఆర్ కింది దిగపోయేది. కేసీఆర్ కింది దిగపోయేది. దిగకపోతే ఇక అప్పుడు సంతోషం నేనే అనేది, రాజేంద్రన్న ఫోన్ కొట్టరాదా అంటే ఫోన్ కొడితే ఆయన వచ్చి కింద ఎవరికి ఇవ్వాలన్నా ఇచ్చి మీది కూడా రాకపోయేది, మెట్లు ఎక్కకపోయేది. ఆయన వెళ్ళిపోయేది. ఈ ఎటువంటి అటు పోయినాక అందరు వేయిన్లే అన్నాక ఈయన కింది దిగి అందరు వేయిన్లు అన్నాక కింది దిగేది అన్న. అదే 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 అట్లా నడిపిండి సంసారం. అబ్బా, ఇప్పుడు కేకే మహేందర్ పెట్టి కాలవాడే. ఇప్పుడు జిట్ట బాలకృష్ణ చచ్చిపోయినాడు చూడు, వాని ఇల్లు జలదంతరం అయింది. అయ్యో, అనేక మంది సాటుమూల్యులన్నీ నాశనం. ఆనాడు బతుకు కదన్నా, ఈ 5 పైసల బిల్లు లేకున్నా ఆనాడు ముఖ్యమంత్రి అయిండు. ఇక ముఖ్యమంత్రి అయినాక ఉద్యమకాలను ఎల్లగొట్టిండు, కోటీశ్వరులను దగ్గర తీసిండు, దాని ధర పెంచిండు, ఎన్నికల ధర పెంచిండు. మొదటిసారి ఎన్నికల ధర లేదు, బయటనే ఓట్లేసిండు. రెండోసారి ధర పెంచిండు. ఇక రెండోసారి కూడా మన దగ్గర ఈ తెలంగాణలో పాడైతుంది కదా, మన కుక్క మన కాలు గరితే చంపుకుంటారో దాన్ని అనేది ఒకటి ఉంటది మన దగ్గర. ఒకసారి ఇక మరోసారి కూడా ఎన్నుకున్నాక ఇక మూడోసారి ఇక పైసలు తీసుకొని ఇంటికి వెళ్ళగొట్టి కర్రలు కాల్చి వాత పెట్టారు. అవు కరెక్ట్. ఇక జనాలు ఇక ఇసుకు పడ్డది. ఇక లాభం లేదా వీళ్ళు ఇంకిత మొత్తం అంతా ఇక పొయ్యిలో బూడిది కూడా మిగిలినట్టుంది అనుకురా. అంతే కదా బా. లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ వాడు ఎక్కడ పాడైన వాడు దొరకలేదంటే. అచ్చా, ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఆయనే తెలుగుదేశం కదండి, ఆయన సమైక్యవాద పార్టీ. అవునవునవును. ఆయన ఢిల్లీని రేవు తిప్పుకున్నాడు. ఢిల్లీలోకి ఏమక్కరున్నా చదిరిండు. చదిరి ఆయన ముఖ్యమంత్రి.
ఇది కథ అన్న. అదే 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 మొత్తానికి అయితే కవితమ్మ గింత భాగవతం ముంగటేసింది అన్న. రామసక్కన్ తల్లి. ఆ. మరి ఎప్పుడు కలుస్తావు? కలుద్దాం మరి. ఇక వరంగల్లో ఉన్నావా, పట్నంలో ఉన్నావా? వరంగల్ ఉన్నా, రేపు వస్తా. రేపు వస్తే ఫోన్ చేయి. చేస్తానా? ఇద్దరం కలిసి ఇక్కడ బోధిందాం. సరే అన్న. శనార్థి ఉంటా. నమస్తే నమస్తే. ఇది మొత్తానికి కన్నెపోయిన రాజయ్య యాదవ్ మరి గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, మాజీ చైర్మన్ కన్నెపోయిన రాజయ్య యాదవ్ కేసీరావయ్యతోటి ఉన్న ఆనాటి సోపతి, వాళ్ళ అనుబంధం, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా తిరిగిర్రు, ఏమి చేసిర్రు, వాళ్ళ సంసారం అంతా ఈయనకి ఎరికే కాబట్టి రాజయ్యకు ఇక ఈ రకంగా మనం అడిగితే ఇక గిన్ని ముచ్చట్టు. ఇప్పుడు కవితమ్మ పుణ్యాన ఇక గిన్ని ముచ్చట్టు బయటకు వచ్చింది. చూసారు కదా కవితమ్మ భాగవతం ఎంత ముద్దుకుందో. ఇది కథ. ఇక పోతే జూబ్లీ హిల్స్లో గెలిస్తేనే ప్రభుత్వానికి చెక్కు. బాబా మర్దులు ఏదో అంటుర్రు. బాకీ కార్డుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలి. పార్టీ నేతలకు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సూచనలు. ఇక ఇప్పుడు ఎట్టుబడి ఎంతో కొంత సర్కారు మీద ఉన్న వ్యతిరేకతను మనం ముందు పెట్టాలి, జనాల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి. బూత్ కమిటీలో మీరు ఏం చేస్తారో ఏం కథో, జనాలు ఎరగపోయినా వాళ్ళంటనే పోవాలి, నీళ్ళకు పోయినా వాళ్ళంటనే పోవాలి, దుకాణంలోకి పోయినా వాళ్ళంటనే పోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు. ఈ రకంగా తయారు చేసిరు ఇప్పుడు రాజకీయం. ఎటుబడి ఏమంటారు చూడు. జూబ్లీ హిల్స్లో గెలిస్తేనే ప్రభుత్వానికి చెక్. మనం కనుక జూబ్లీ హిల్స్ గడ్డ మీద గులాబీ జెండా ఎగిరితే ఇక రేపు రాబోయే రోజుల్లో ఇక అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయిందని జనాలు అనుకుంటారు. అది మనం కల్పించాలి. ఎట్లా కల్పిస్తారో ఏం కథ ఇక లోపలి కథ ఇక మస్తు అర్థమైంది కదా లోపలి కథ. ఇక ఇట్లా అయితే ఇక మరి దీని మీద ఒక కాంగ్రెస్ కోల్జాగా ఫోన్ చేద్దాం ఏమంటుందో. పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఏమంటుండో చూద్దాం. అమ్మ ఈ కోల్జాగా ఎవరితో మాట్లాడుతుంది. హలో, శనార్థి ఓ తాత. శనార్థి తాతగారు. ఇక మా నేను ప్రేక్షకులు పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఏం మాట్లాడతాడో ఏం కథ అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ బాబా మర్దులు ఇద్దరు హరీష్ రావు, కేటీ రాములు జూబ్లీ హిల్స్లో గెలిస్తేనే మనం కాంగ్రెస్ సర్కారుకు చెక్కు పెట్టవచ్చు. మనం ఇప్పుడు ఏం చేయాలి, బాకీ కార్డుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి అనేది ఇప్పుడు ఆ కోల్జాగలాట కింది క్యాడర్కు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తుండు, దాంట్లో సందేహం లేదు. కేవలం సానుభూతి రాజకీయాలతోనే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బయటపడాలని ఆలోచన చేస్తుంది. బీజేపీ పార్టీకి కనీస డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదు. ఇది పరిస్థితి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ నగర అభివృద్ధితో పాటు హైడ్రా కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇవాళ నిరంతరం ఇలా ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అభివృద్ధిని చూసి ఇవాళ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారనేది మేము ఆశిస్తా ఉన్నాం. ఇవాళ గడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ గత పాలకులు ఇవాళ ఏదో చెప్పి ఇవాళ ఇప్పుడు గత పాలకులు హైదరాబాద్ ను ఎట్లా నిర్లక్ష్యం చేశారు, తెలంగాణను ఎట్లా దోకా చేశారు అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. కాబట్టి ఏది ఏమైనా ఈసారి ఒకవైపు యువ నాయకుడు, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బడుగు బలైన వర్గాలు కూడా
జూబ్లీహిల్స్ వైపు ఉంటారు అనేది మేము ఆశిస్తా ఉన్నాం. మైనార్టీలు కూడా కాంగ్రెస్ వైపు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇట్లా అనేక గెలుపుకు అనేక ఉన్నటువంటి అక్కడ దోహదపడే అంశాలు చాలా ఉన్నాయి. దాని గురించి మనం చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తారు, గెలిచేది జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలకు అవకాశం లేదు. ఇవాళ మనం జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం నిరంతరం దాదాపు 3 నెలలుగా ఒక ప్రణాళికతోని అన్ని రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అన్ని కూడా ఇవాళ ప్రభుత్వం ఇలా ముందలుండి మనం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉంది. భవిష్యత్తులో కూడా చేస్తది. ఇవాళ ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇవాళ మూసీ డెవలప్మెంట్ కావచ్చు, ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ లో చెరువులు కుంటల్ని కాపాడంతో పాటు దాదాపు 960 ఎకరాలను ప్రభుత్వ భూమిని కాపాడి నిలబెట్టినటువంటి పరిస్థితి మన అందరికి తెలుసు. అనేక అంశాలు ఉన్నాయి. హైదరాబాద్ లో డ్రగ్స్ ఫ్రీ చేయడంతో పాటు ఇట్లా అనేక అంశాలను మనం తీసుకున్న తర్వాత క్లబ్బుల మూసివేత కావచ్చు, అనేక అంశాలు ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని అంశాలతో పాటు ప్రజాప్రభుత్వానికి అక్కడ ప్రజలు నీరాజన ఉంటది అనేది, మద్దతు ఉంటది అనేది మేము నమ్ముతా ఉన్నాం. టిఆర్ఎస్ బీజేపీ పార్టీలకు అక్కడ స్థానమే లేదనేది మేము నమ్ముతా ఉన్నాం. అంటే పక్క మెజారిటీతో గెలుస్తారా, మామూలుగా కొద్ది గొప్ప తేడాతో గెలుస్తారా అంటావా? భారీ మెజార్టీ ఉంటది, దాంట్లో సందేహమే లేదు. అంతేనా? 100% తాత గారు. సరే 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 శనార్థి ఇది మొత్తానికి పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకరు ఈ రకంగా భారీ మెజార్టీ తోటి జూబ్లీహిల్స్ మేము గెలవబోతున్నాం అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తుండు. ఇక ఈ కోళ్ళేమో ఇప్పుడు ఇక వహిరిస్తున్నాయి. ఇప్పుడు ఎట చేద్దాం, ఏం చేద్దాం, ఎట చేద్దాం, ఏం చేద్దాం, ఇంకేదేదో ఉపాయం చేస్తున్నాయట ఈ కోళ్ళేగలు. సరే, మొత్తానికైతే ఇది కథ అన్నట్టు. లక్ష్మణ్ అన్న, ఐఆమ్ వెరీ సారీ. పొన్నం ఇక వాళ్ళకి పంచాయతీ బుజ్జగా అంటే ఇక ఆయన మీటింగ్కు జరంత ఏదో ఓటం మాట అన్నాడు. ఇక ఆ మాట అనగానే నాకు నా పానం అంతా ఔషధ నీళ్ళు అయిపోయింది, నా పానం ఎట్టెట్నో అవుతుంది అని ఇక ఆయన అడ్డూరి లక్ష్మణన్న కొద్దిగా అంత మనస్తాపం చెంది బాధపడ్డట్టుగా. అయితే ఇక పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడు ఇక ఇద్దరిని విలువనంపిండు. ఇక మీరు ఏం చేస్తారో ఏం కథ, ఉదయం జూబ్లీహిల్స్ ఎన్నికల కథ, అటు స్థానిక సంస్థల ఎన్నికల కథ. మీరు ఇప్పుడు ఈ పంచాయతీ ముంగటేసుకొని ఇది చేస్తే రేపు మనకే నష్టం. మీకు పబ్బతి పడుతున్నా పంచాయతీ పెట్టుకోకూరి. పొన్నం ఏమో అన్నమాట, మరి ఇక నువ్వు ఏమన్నా కానీ సరే అది ఏదో అయింది పోయింది అని అనలే. అరే అన్నవో అనలేదో ఇక కథ గాడికి వచ్చింది, నువ్వేం చేస్తావో ఏం కథో. ఈ పంచాయతీ సల్లార్పుకుందాము, మన ఇంటి పంచాయతీని మనమే తష్వ చేసుకుందామని పొన్నంతో అడ్లూరికి క్షమాపణ చెప్పించిండట. ఇగో ఇది కథ. ఇక ఇంకేముంది, సరే మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యర మోత కార్యక్రమానికి మరి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. ఇక జూబ్లీహిల్స్ కాక ఓ దిక్కు స్థానిక సంస్థల కాక ఇక ఆ కాక ఈ కాక ఎట్ట ఉన్నది ఏంది ఏం కథ అనేది మరి మీకు రోజు చెప్తూనే ఉంటా. మీరు చూస్తూనే ఉండరు. మన నేను ఉంటా శనార్థి.